ఓ ప్రకాశవంతమైన ఉదయం చంద్రాపురంలో సంక్రాంతి పండుగ ఉత్సాహం కనపడుతుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. సామ్ ఇంటి కిచెన్లో నువ్వులు, బెల్లం, కొత్తగా నూరిన బియ్యం పిండి సువాసనలు నిండిపోయాయి. అమ్మమ్మ కిచెన్లో వంట పనిలో నిమగ్నమై ఉంది. ఆమె మనవడు సామ్ తలుపు దగ్గరనుంచి ఆసక్తిగా చూస్తూ నిలబడ్డాడు. అమ్మమ్మ, నువ్వు ఏం వండుతున్నావ్ అని అడిగాడు. అమ్మమ్మ నవ్వుతూ, ఈరోజు మనం అరిసెలు, మురుకులు, గవ్వలు చేస్తాం. సంక్రాంతి పండుగకు చేస్తూ వస్తున్న ప్రత్యేకమైన వంటలు అని చెప్పింది. సామ్ వెంటనే హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి తన కజిన్ హరిని పిలిచాడు. హరి కిచెన్లోకి వచ్చాడు. హరి, త్వరగారా, అమ్మమ్మ అరిసెలు చేస్తోంది అని ఆనందంగా చెప్పాడు. అమ్మమ్మ బెల్లం పాకం మిక్స్ చేసి బియ్యం పిండితో ముద్దని కలుపుతోంది. ఆమె పిల్లలకు వివరించుతూ అరిసెలు రౌండ్లుగా ఎలా చేయాలో చూపించింది. పిల్లలు కూడా ప్రయత్నించారు, కాని వారి చేతుల్లో అవి వంకరగా తయారయ్యాయి. ఆ సమయంలో కృష్ణ కిచెన్లోకి వచ్చి పిల్లల ప్రయత్నాలను చూసి నవ్వాడు. మనం చిన్న చెఫ్లను తయారు చేస్తున్నామా ఏమిటి అని సరదాగా అన్నాడు. రాధ కొత్తగా తెచ్చిన మామిడి ఆకులతో తలుపు అలంకరించడానికి వచ్చింది. అమ్మమ్మ బంగారు రంగులో అరిసెలు వేయించి పిల్లలతో కలిపి వాటిని ప్రెస్ చేస్తూ సరిచేసింది. తరువాత మురుకులు చేయడం మొదలుపెట్టింది. పిండి ముద్దను మోడల్ ద్వారా తిప్పుతూ వేడి నూనెలో వేసి సన్నని వలయాలుగా తయారు చేసింది. మధ్యాహ్నం సమయానికి డైనింగ్ టేబుల్ పిండి వంటలతో నిండిపోయింది. తాత కుటుంబంతో చేరి అమ్మమ్మ చేసిన వంటలను పొగిడాడు. కుటుంబం అంతా కలిసి ఆ వంటల రుచిని ఆస్వాదిస్తూ పాత సంక్రాంతి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇంతలో సామ్ అమ్మమ్మ, మనం షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం అని అడుగుతాడు. అమ్మమ్మ, రేపు వెళ్దాం సామ్ బాబూ అని అంటుంది.